జగిత్యాల జిల్లా గొల్లపల్లి కస్తూర్బా బాలికల వసతి గృహంలో కేర్ టేకర్ సుజాత అనుచిత ప్రవర్తనపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తిట్లు, మానసిక వేధింపులు, అనుమతి లేకుండా ఫైన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. స్కావెంజర్లపై కూడా దురుసుగా ప్రవర్తించారంటూ కూడా తెలిపారు. విషయం టీచర్లు అధికారులకు తెలియజేయగా విద్యార్థి శాఖ విచారణ ప్రారంభించింది. తల్లిదండ్రులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేర్ టేకర్ గారు బాగా ఇబ్బందులు పెడుతున్నారు మాకు. మేము ఇక్కడ బాగా ఇబ్బందులతో మేము ఇక్కడ చెప్తున్నాం న్యూస్ కి. వినండి, నాకు ఒకసారి కడుపున వచ్చింది సార్. ఒకసారి కడుపున వస్తే నాకు మేడం కొట్టి దొబ్బేశారు. ఎందుకు నీకు యాక్షన్ చేస్తున్నావా అనుకుంటా ఘోరంగా అన్నారు సార్. నన్ను ఇబ్బందులు బాగా పెట్టారు సార్ వార్డెన్ మేడం. ఒకసారి నానబెట్టిన బియ్యాన్ని తీపిచ్చారు. 5 మందికి బియ్యం రాలేదు, ఇట్లా అన్నం రాలేదు, తినడానికి అని సరిపోలేదు. ఒకసారి పాలున్నో వెజిటేబుల్స్ వచ్చాయి, అవి రిటర్న్ చేయించారు. ఎందుకు మీరు తింటారా పంది లెక్క గొర్రె లెక్క అనుకుంటానన్నారు సార్. అవి రిటర్న్ చేయించుకోరు. ఎస్ఓ మేడం మాకు పంపిస్తే ఎస్ఓ మేడం ఎందుకు మీరే అనుకుంటా పంపించారు సార్. ఫోన్లు వాడుతురని ఊకే తిడుతుంది సార్. అంటే ఒక మేడం అనరాని మాటలు కూడా తిడుతుంది. అవి పేరెంట్స్ కూడా చెప్పుకోలే, అసొంటి కూడా మాట్లాడుతుంది మాతో. ఊకే ఫోన్స్ యూజ్ చేస్తురు అని అంటది. ఫుడ్ విషయంలో కూడా తక్కువ ఇస్తుంది, బాగా తిడుతుంది. ఫుడ్ బాగానే ఉంటది కానీ క్వాంటిటీ తక్కువ ఇస్తారు మాకు. మేడం ఇట్లా పాలు వచ్చినాయని 7:30కు ఇక్కడ ఆఫీస్ రూమ్ లో కూర్చుంది మేడం. మేము వంట చేసేటోళ్ళం. చెప్పినాక ఇట్లా మరినాక బర్రెలు దాగటానికి పాలు వచ్చినాయని వచ్చి చెప్తుంది అని చెప్పి వచ్చింది. వచ్చినాక వాళ్ళు పాలు లేని అన్నారు. అమ్మ పాలు తీసుకోరంటే నాకు అద్దు అన్నారు. తీసుకోమని మా అమ్మల్ని దోలుతూరు పాలు అని వచ్చిండు. లోపలిదాకా వాళ్ళతో మాట్లాడాక చికెన్ అయినా వచ్చి ఒక చికెన్ మీకు ఏం లేదమ్మా తీసుకోరి, నేను బుక్కు తేలే చికెన్ తీసుకొని మేడంకి మేడం ఉన్నారంటే ఉన్నామన్నాం. తీసుకొని ఆ పాలైనతో మాట్లాడింది. ఫోన్ బాగా చెప్పి మాట్లాడింది. నేను ఇక్కడనే నిలబడ్డా ఫోన్ అయిపోయినాక మేడం చికెన్ అయినా వచ్చి ఇచ్చిపోయిండు, ఆయన బుక్కు తేలా అంటే అట్లా చీరలకు వెళ్ళి లేచి ఎట్లా తీసుకున్నారు మీరు మనుషులు కాదా చికెన్ ఎట్లా తీసుకున్నారు మీరు అని బయటకు వచ్చి మీరే వంటోళ్ళు వండుకొని 4 కిలోల చికెన్ 3 తినూరి, పిల్లలకైతే పెట్టకూరి, పారేయిరి అని చెప్పి మా మీదకి గొడవకు వచ్చినాక మేడం మేము మనుషులు కాదన్నది పని చేస్తున్నామా మేడం గిట్ల ఎట్లా అంటారు మమ్మల్ని అని అన్నాం. అని గిడ కూర్చున్నాం. మాకు బాధ అనిపించింది. కూర్చున్నాక చెప్ప రెడీ అయ్యింది, బ్యాగ్ వేసుకుంది, పిల్లల తాళాలు ఇచ్చింది, సామాను ఇచ్చింది. మాకు చేయకనే వెళ్ళిపోయింది. మా పాపకు ఒకనాడు కడుపు నొప్పులు వేస్తే ఇబ్బంది ఉంటే ఏం చేసింది, మేడం పంపించలేదు. అనారోగ్య కారణం అయినా కూడా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కావాలని చెప్పి మా పిల్లల్ని చెప్పి టార్చర్ చేస్తాడు. తర్వాత బూతులు తిట్టడు. ఒకనాడు కడుపు నొప్పులు వేస్తే పొద్దున్న కడుపు నొప్పులు వేసినా కావాలే ఉంచుకొని 5 గంటలకు పంపించింది. మా పాపకి ఏమైనా జరిగితే పరిస్థితి ఎట్లుంటుంది, మా ఎంత బాధపడ్డాం అని అనవసరం ఉంటాం. మా పిల్లలకు అన్నం పెట్టులేదు, చక్కగా అన్న భోజనం సరిపోతలేదు, పాలు కూడా వస్తలేవంట. తిడుతున్నారు. మీకు దిక్కు లేక ఎందుకు వచ్చారు అమ్మ అనుకుంటా మా పిల్లలు చెప్పారు. మాకు దిక్కు లేకుండా నువ్వు వచ్చారు, మీరు హాస్టల్లో ఉన్నారు అనుకుంటే మమ్మల్ని మా పిల్లలను తిట్టింది మేడం. మళ్ళీ మా పాపని కొట్టింది మేడం. చూసినావా, మా పాపని చెంపలు కొట్టి ఇట్లా దొబ్బేసిందంట. మా పాప చెప్పింది నాకు చెప్పింది. కాబట్టి ఆ మేడం మీద మీరు తగిన చర్యలు తీసుకోవాలి. ఆ మేడం ఇబ్బంది పెడుతుంది. ఆ మేడం చేయబట్టి స్కూళ్ళకు కూడా వస్తలేరు, పిల్లలు వచ్చేటోళ్ళు కూడా వస్తలేరు. అంతకుముందు కేజీబీలో మా పిల్లలు చదువుకున్నారు, కానీ అక్కడ మేడం